ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము పునరుద్ధానుడైన క్రీస్తు వ్యతిరేకతను అడ్డుకొనును. ద రిజన్ క్రైస్ట్ ఇంటరప్ట్స్ రెసిస్టెన్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడల అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావను తనతో ఒక స్వరము పలుకుట వినెను. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? ఈ యొక్క వాక్యంలో మరి మనం గమనించినట్లయితే సౌలు, తార్షీషుకు చెందినటువంటి నగరానికి చెందినటువంటి సౌలు క్రీస్తు యొక్క శిష్యులను హింసించటం, బెదిరించటం, చెరసాలలో వేయటం ఈ రీతిగా చేస్తూ ఉన్నటువంటి వాడు మరి దమస్కు మార్గం గుందగా వెళ్తున్నటువంటి సమయంలో పునరుద్ధానుడైనటువంటి యేసు చేత ఆకస్మికంగా మరి ఆపివేయబట్టం అనేటటువంటిది, ఇంటరాక్షన్ అనేటటువంటిది, డయలాగ్ అనేటటువంటి వారిద్దరి మధ్య కూడా పిల్లరా సంభాషణ జరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యంలో మన ధ్యాన అంశంలో మనం గమనించినట్లయితే వ్యతిరేకతను అడ్డుకొనుట. పిల్లరా ఎప్పుడు ఎవరైతే క్రీస్తు యొక్క పరిచర్యలకు, దేవుని యొక్క పనులు అడ్డుకుంటారో, గాడ్ క్రైస్ట్ ఇంటర్వీన్స్. క్రీస్తు పిల్లరా వారిని సంధిస్తాడు, వారితోటి మాట్లాడుతాను. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం పిల్లరా. ఆయన నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడు కూడా మరి ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మనము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ఆరాధిస్తున్నాం పిల్లారా. మరి క్రైస్తవుల ఎడల దేవుని యొక్క, ఆయన యొక్క శిష్యుల మీద ఏదైనా వ్యతిరేకత లేకపోతే హింసించటం అనేటటువంటి జరిగినప్పుడు హీ ఇంటర్ఫియర్స్. మనం కాదండి, దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. మనము అంత దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది పిల్లారా. మరి ఇక్కడ పౌలు యొక్క జీవితం అప్పుడు సౌలుగా పరిగణింపబడేటటువంటి వాడు ఎంతగానో బెదిరిస్తూ, ఎంతగానో వ్యతిరేకత చూపిస్తూ దేవుని యొక్క పరిచర్యకు ఆటంకంగా ఉంటున్నటువంటి సమయంలో దమస్కు మార్గం గుండా వెళుతున్నటువంటి తనకు క్రీస్తు మరి అక్కడ తనను కలవటం అనేటటువంటి మనం చూస్తున్నాము. ఆయన యొక్క వ్యతిరేక వైఖరి, మన వైఖరిని మరి ఇటన్నిటిని కూడా మరి లొంగిపోయేటట్టుగా చేసేటటువంటి దేవుడు. వ్యతిరేకత నుంచి పిల్లలారా, వ్యతిరేకతను అడ్డుకోవటం ఎవరైనా సరే ఈ దినాల్లో కూడా దిస్ ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ పిల్లలారా, అప్లికబుల్. మరి ఏంటి అంటే ఎవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ దినాల్లో అనేక మంది పిల్లారా, మరి వ్యతిరేకంగా సంస్థలు చాలా ఉంటున్నాయి. వాటిలో ఉన్నటువంటి వారు అనేక మంది కూడా సాక్షులు అవ్వటము మనం గమనిస్తున్నాము. ఆ దినాలలో మరి సౌలు ఏ రీతిగా అయితే ప్రభు వైపు మళ్ళీ ఉంటున్నాడో ఆ రీతిగానే పిల్లలు ఇక్కడ కూడా ఈ దినాల్లో కూడా మనము గమనిస్తున్నాము. ఇక్కడ వ్యతిరేకత అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడటం, క్రీస్తు అడ్డుకొనుట, దయతో కూడిన ఆయన అన్వేషణ అనేది మనం గమనించాలి పిల్లల. సరే అండి, 3 ప్రాముఖ్యమైనటువంటి అంశంలో మనం ధ్యానించుకుంటున్నాము. మొట్టమొదటిగా ప్రకటన. క్రీస్తు మన వ్యతిరేకతను బయట పెడతాడు అనేటటువంటిది మనము చూస్తున్నాం పిల్లలు. మరి సౌలు తాను దేవునికి సేవ చేస్తున్నాడని చెప్పి భావిస్తున్నాడు, కానీ మరి నీవేళ నన్ను హింసించుతున్నావు, సంఘాన్ని హింసిస్తున్నాడు పిల్లారా. ఎంతగా వాళ్ళ కలవరము, ఆందోళన అనేటటువంటిది తేవటం అనేటిది చూస్తున్నారు. భయం గుప్పెట్లో ఉంటున్నారు. కానీ పునరుద్ధానటువంటి క్రీస్తు వ్యక్తిగతంగా అతనిని ఎదుర్కొంటున్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఈ యొక్క 4వ వచనము 9వ అధ్యాయము అపోస్తల కార్యములు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా. ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ప్రియులారా.
వ్యక్తిగతంగా ఆయన్ను పిలుస్తున్నాడు. నీవేళ నన్ను హింసించుచున్నావు, వై దౌ పర్సిక్యూటెస్ట్ మీ అని చెప్పి అంటున్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క పరిచర్యలో ఆటంకం అడ్డుబండగా ఉన్నట్లయితే మరి ఇండైరెక్ట్ గా అది క్రీస్తునే హింసించుతున్నట్టు, క్రీస్తునే ఆ, ఆ, మరి అగౌరవపరుస్తున్నట్టు అని చెప్పి గమనించాలి. ఇక్కడ సౌలు కూడా చేస్తున్నటువంటిది అదే. దేవుని యొక్క శిష్యుల మీద పడటము, శిష్యులను ఆపటము, బెదిరించటము, చెరసాలలో వేయటము, ఆ రీతిగా పిల్లల దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి తనకు క్రీస్తు ఆ రీతిగా ప్రత్యక్షం అవటం, రెవల్యూషన్ పిల్లలు ఆ రీతిగా ప్రత్యక్షం అయ్యి ఆ, నేల మీద పట్టడం చూస్తున్నాము. మరి ఎందుకు అనే ఒక స్వరం వినటం కూడా మనం చూస్తున్నాం పిల్లలు. యేసు తన ప్రజలతో ఎంత గాఢంగా గుర్తింపు పొందాడంటే వారిని హింసించటం అనేటటువంటిది హింసించటమే. ఆ కాంతి మరియు స్వరము సౌలు తప్పుడు ఉత్సాహాన్ని బయట పెట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. అతను తన యొక్క దృష్టిలో ఎంతో మంచి సేవ చేస్తున్నాను, ఎంతో అధికారులకు ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ తను క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. మరి దినాలలో క్రీస్తు యొక్క వాక్యం మరి ఆత్మ ద్వారా మన గర్వము, పాపము లేదా స్వయం ఆధారంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న చోట్లను ఇప్పటికీ బయలుపరుస్తాడు పిల్లల. ఇదే నాలను కూడా దేవుడు అటువంటి వారిని సంధిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షం అవుతున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలా. మరి మొట్టమొదటిది ఏంటంటే ప్రకటన, క్రీస్తు ప్రకటించటం, రెవల్యూషన్ అనేటువంటిది మనం చూస్తున్నాము. రెండవదిగా మార్పు, రివర్సల్. ఇప్పుడు దాకా సౌలు అనేటటువంటి అతన్ని క్రీస్తు మన దశను తిప్పివేస్తాడు, మార్చేస్తాడు. పేర్ల యూటర్న్ అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఒకప్పుడు ఎంతో వ్యతిరేకత, తాగుబోతులు, వ్యభిచారులు పిల్లరా మరి ఎంతగానో పాపంలో ఉన్నటువంటి వారు ఈ లోకం వైపు, లోకపు ఆశపులు, లోకపు ఈ యొక్క పద్ధతులు అట్లా వెళ్ళేటటువంటి వారు ఈ ప్రభు యొక్క ఈ యొక్క సంభాషణ, వ్యక్తిగత అనుభవము, ఆ నువ్వెవరు ప్రభువా అని చెప్పి 5వ వచనంలో చూస్తున్నాం. ప్రభువా నీవెవరు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ పిల్లగా. నువ్వు హింసిస్తుంది యేసు అని చెప్పి తన యొక్క జీవితంలో ఒక అవగాహన వచ్చి ఉంటున్నది. అయ్యో, ఇంత గొప్ప యేసుని గురించి ఆయనకు తెలుసు. ఎంత మరి శిలువ మీద మరణం పొందటం, త్యాగం పొందటం, రక్తం చిందించటం, మరి పునరుద్ధానుడై లెగటం అనేటువంటిది. అయ్యో నేను అప్పుడు మరి తనలో పశ్చాత్తాపము, తనలో పిల్లల కనువిప్పు, మార్పు, కన్విక్షన్ అనేటటువంటిది రావటం మనం చూస్తున్నాం పిల్లల. పునరుద్ధానుడు అనేటువంటి ప్రభుతో ఒకసారి ఎదుర్కోవటం సౌలును హింసకుడు నుండి ఏంటంటే ఒక ప్రకటనకర్తగా మార్చివేసింది. హీ బికేమ్ ఏ మెసెంజర్ పిల్లల. మరి ఒక మిషనరీగా మారిపోయాడు పిల్లల. మరి మిషనరీ యాత్రలు, 3 మిషనరీ జర్నీస్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని చిత్తం అయితే మరి రానటువంటి మాసంలో పౌలు యొక్క 3 మిషనరీ జర్నీలను గురించి మనం ధ్యానం చేయనంటున్న వివిధ ప్రాంతాల్లో ఏ రీతిగా తన సంఘాలను కట్టి ఉంటున్నాడు, అదే సువార్థికుడిగా ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, రెండవది మార్పు, క్రీస్తు మన దిశను తిప్పివేస్తాడు పిల్లరా. అతను నేల మీద పడి శారీరకంగా కన్నులు మూసుకున్న ఆత్మీయంగా కన్నులు తెరుచుకోవటం అనేది మనం చూస్తున్నాం పిల్లరా. అక్కడ మరి తన తర్వాత మాటల్లో 8వ వచనంలో చూస్తే పౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. కాబట్టి తన యొక్క జీవితంలో చూడండి పిల్లల, శారీరకంగా ఏం చూడలేకపోతున్నాడు. కానీ ఆత్మీయ ఒక దర్శనం పిల్లల, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడి ఉంటున్నాయి పిల్లల. యేసును మరి చనిపోయిన వారిలో నుండి లేపినటువంటి అదే శక్తి మన మూర్ఖమైనటువంటి మార్గాలను త్రిప్పి మరి ఎంతో క్రూరంగా ఉన్నటువంటి, కఠినంగా ఉన్నటువంటి, ఏ రీతిగా వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి వారిని మనల్ని ఆయన యొక్క రాయబారులుగా మారుస్తాడు, ఆయన యొక్క శిష్యులుగా.
ఆయన యొక్క ఆ, పనిముట్టులుగా పిల్లల ఇన్స్ట్రుమెంట్స్గా దేవుడు వాడుకోబోతున్నాడు. ఎంత ఆ, ఇది మరి గొప్ప ఆ, మరి అటువంటి ఆ మార్పు, అటువంటిది ట్రాన్స్ఫర్మేషన్, అది కేవలం ప్రభు ద్వారానే జరుగుతుంది పిల్లలు. ఈ దినాల్లో కూడా అనేక మంది మారటం. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రతి శనివారం కూడా మరి మేము ఈ యొక్క సాక్ష్యాలకు మారినటువంటి వారి యొక్క అనుభవాలు, సజీవ సాక్ష్యాలు మేము తప్పకుండా వినిపిస్తూ ఉంటుంటాము. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సౌలు తన యొక్క పేరే మారిపోయింది, పౌలుగా మారిపోతున్నాడు. సాల్ బికేమ్ పాల్ ప్రియులారా. కాబట్టి అటువంటి మార్పు అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి మూడవదిగా చివరిగా విమోచన. క్రీస్తు మన వ్యతిరేకతను విమోచిస్తాడు. కాబట్టి పిల్లల డెలివరెన్స్ పిల్లల మరి రిడెంప్షన్ అని కూడా మనం చెప్పి అనవచ్చు. మరి సౌలు ఏ రీతిగా మరి తర్వాత పౌలుగా మారటం, చరిత్రలోనే ఒక గొప్ప మిషనరీగా మారి ఉంటున్నాడు పిల్లల. హిస్ హార్ట్ నౌ బికేమ్ మిషన్ మైండెడ్ పిల్లల. పను మరి ఎక్కడ సువార్త అందబడలేదు అక్కడికి వెళ్ళేటటువంటి తపన, ఆయాస, మరి ఆ యొక్క ఉత్సాహము, మరి ఎంత ఎక్సైట్ అయ్యి ఎంతగా పిల్లల ఓర్పు సహనం చూస్తున్నాము. ఎంతగా ఆ పర్సనల్ కౌన్సిలింగ్ కేర్, ఆ యొక్క మరి ప్రవచించటం, ప్రకటించటం అనేటటువంటిది. అతని గత వ్యతిరేకత వృధా కాలేదు పిల్లల. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి వ్యతిరేక స్వభావము, ఆ పాపపు జీవితంలో ఉన్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. క్రీస్తు అంటే నచ్చదు పిల్లరా. అనేక విధములైనటువంటి అపవిత్రాత్మల చేత నడిపింపబడుతూ పిల్లరా, డిస్ట్రక్టివ్ మైండ్, డిసీవింగ్ మైండ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి పిల్లరా. కానీ ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలోనికి వస్తాడో అప్పటి నుంచి కూడా ఆ, ఒక అద్భుతమైనటువంటి కృప పిల్లల, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమంలో మనం ఉంటాము. మరి పునరుద్ధరణటువంటి క్రీస్తు మన అతి కఠినమైనటువంటి హృదయాలను కూడా విమోచించి వ్యతిరేకతను ఆయన మహిమ కొరకు అవకాశంగా మారుస్తాడు. కఠిన హృదయం నుంచి ప్రియురాలు మాంసపు హృదయము, ఆ యొక్క హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి. ఒకప్పుడు అంతా కూడా పెదవులతో ప్రార్థన, అంతా కూడా బాహ్యమైనటువంటిది, ఏదో ఆ, 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 మనుషుల కోసం గుడికి వెళ్ళటం ఆ రీతిగా. కానీ ఇప్పుడైతే ట్రూ మీనింగ్, ట్రూ వర్షిప్, ట్రూ వర్షిపర్స్, ట్రూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్, అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది మనము చూస్తాము. కాబట్టి పిల్లల పునరుద్ధారణ అనేటువంటి క్రీస్తు మరి దూరపు చారిత్రకమైనటువంటి వ్యక్తి కాదు. నాట్ జస్ట్ హిస్టారికల్ పర్సన్, ఏదో ఎప్పుడో జరిగిందండి ఇప్పుడు ఏంటి అనేది కాదు. వ్యక్తిగతంగా పౌలు యొక్క జీవితంలో ఏ రీతిగా ఆ సౌలు యొక్క జీవితంలో యేసు ప్రత్యక్షమై మరి తనను తాను కనపరుచుకున్నాడు. ఈ దినాలలో కూడా అనేక మందితో మాట్లాడుతున్నాడు, అనేక మందిని సందర్శిస్తున్నాడు. ఆయన మనలను చురుకుగా అన్వేషించే, జీవించే ఉన్నటువంటి పిల్లారా, ప్రభు పిల్లారా, ఆయన రక్షకుడు. పిల్లారా, ఇదిగో మరి ప్రయాసపడి భారం వహించిన నా జిల్లాల నా ఎదుకు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. కమ్ అన్ టు మీ ఆల్ యీ హూ ఆర్ హెవీ లేడెన్. కాబట్టి ఆ శిలువ మీద పిల్లల యేసు మన వ్యతిరేకత, మన యొక్క పాపములను భరించి ఉంటున్నాడు. ఆయన విజయవంతంగా విజయోత్సాహుడై లెగిచి ఆయనను పిలుచుకునే వారికి అందరికీ కూడా మరి క్షమాపణ, మరి కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పిల్లలు, పాతవి గద్దించాను, ఇదిగో సమస్తం నూతనమని చెప్పి మనము గమనిస్తున్నాం. కాబట్టి మనం ఎంత తీవ్రంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే తగ్గించుకొని వచ్చినట్లయితే, ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పిల్లల బుద్ధి వచ్చినప్పుడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగా తండ్రి కౌగులించుకొని ముద్దాడి ఎంత గొప్ప విందు చేసి ఉంటున్నాడు. ఒక సిగ్నెట్ రింగ్ అనేటటువంటి పెట్టి ఉంటున్నాడు. ఆ ఆ యొక్క వైభవం, ఆ ఘనత, ఆ యొక్క ప్రిలర ఆ సంతోషం అనేటటువంటిది దేవుడు మనకి ఏమైనా వింటున్నాడు. కాబట్టి సువార్త అనేటటువంటిది ఇదే పిల్లరా. ఏంటి అంటే ఒకప్పుడు ఎంతో తీవ్రంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆయన యొక్క కృప మనల్ని ప్రేమతో అడ్డుకుంటుంది, మనస్సు మార్చుకోవటానికి. మరి కాబట్టి ఈ సమయంలోనే ఇంకా ఎవరైనా సరే యేసును రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, ప్రభుగా అంగీకరించుకున్నట్టు, దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ హిమ్. మనసు మార్చుకొని ఆ పునరుద్ధరణైనటువంటి యేసును విశ్వసించి ప్రియులార విశ్వాసన కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి, కాబట్టి ప్రతి భారమును విడిచి చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి మరి విశ్వాసన కర్తవ్యుదాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు చూచూచు
మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో వెళ్ళవలసినటువంటి వారం అయి ఉంటున్నాం పిల్లల. కాబట్టి ఆ, 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 ఈ దినము ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన యొక్క కొంత సమయాన్ని కేటాయిద్దాం దేవుని సన్నిధిలో. ఆయన యొక్క స్వరం వినటానికి ఈజ్ రెడీ టు టాక్ టు యూ, ఈజ్ రెడీ టు కన్విక్ట్ యూ, హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ పిల్లరా. మీ యొక్క పాపం మీరు ఒప్పుకొని మరి ఆయన నీతిమంతుడై ఉండి ప్రతి పాపం నుంచి కల్మషం నుంచి ఆయన కడిగి పవిత్రత చేయగలిగినటువంటి ఆ, గొప్ప దేవుడి పిల్లల. వ్యతిరేకత ఉన్న ఒక ప్రాంతాన్ని పిల్లల ఏ ఏరియాస్లో మనం వ్యతిరేకంగా ఉంటున్నాము, క్షమించలేకపోతున్నాము, ఆందోళనతో ఉంటున్నాము, లేకపోతే కంట్రోల్ అనేటువంటిది లేకుండా ఉంటున్నాము, అటువంటి అన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు ప్రభువారు మనకు సహాయం చేయని అంటున్నాడు. మరి దేవుని యొక్క కృప పిల్లలు ఎప్పుడైతే తగ్గించుకొని వస్తుంటాం మన మీద కృప, ఆయన యొక్క దక్షిణ హస్తము పిల్లల కృపా బాహుల్యం పిల్లలు. మరి ఎంతగా ఆయన మనల్ని తగ్గించి మనల్ని లేవనెత్తంటున్నాడు. రాంటి దినాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ప్రభువారు చేయంటున్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు యొక్క జీవితం చూసి ఉంటున్నాం. ఒకప్పుడు ఎంత వ్యతిరేకత ఉంటున్నాడు, అటువంటి వాడిని దేవుడే పిల్లల యేసు ప్రభు ఇంటరాక్ట్ అవ్వటం, మరి ఆయనలో ఆయన యొక్క ప్రేమను పిల్లల మరి కనపరచడం అనేటటువంటి తన యొక్క మరి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడటం అనేటటువంటిది. ఆయన క్రీస్తును ముఖాముఖిగా చూసి ఉంటున్నాడు, స్వరం విని ఉంటున్నాడు, ఆయన కొరకు జీవించి ఉంటున్నాడు, ఒక హతసాక్షిగా మారి ఉంటున్నాడు పిల్లలు. పిల్లలు ఎంత పరిచర్య చేసి ఉంటున్నాడు, ఎన్ని దేశాలలో పిల్లలు. కాబట్టి ఈ దినాల్లో కూడా ఎంతో పని ఉంటున్నది. ప్రభు చూస్తున్నాడు. హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ, నా కోసం ఎవరు వెళ్తారు, ఎవరిని పంపుదునని చెప్పి చూస్తున్నాడు ప్రభు. కోత విస్తారంగా ఉంటున్నది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు సబ్మిట్, టు సరెండర్ యువర్ సెల్ఫ్, టు టోటలీ కమిట్ యువర్ లైఫ్ టు గాడ్. ప్రభునకు మన యొక్క జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు మనల్ని ఈ యొక్క గ్లోబల్గా పిల్లలు ఎన్ని అవకాశాలు, ఎంత పని ఉంటున్నది పిల్లల. దేవుడు మరి ఒక స్టూడెంట్ కానీ అయితేనండి, ఒక ఉద్యోగ పరంగా కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క పరిచయలు ఎన్నో ఉంటున్నాయి. వీటన్నిటిలో కూడా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా పురికొల్ప గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, నేటి ధ్యానం బట్టి వదనాలు. పౌలు యొక్క జీవితం చూసి ఉంటున్నాం. ఒకప్పుడు ఎంత వ్యతిరేకత, ఎంత ద్వేష స్వభావం, హింసిస్తూ బెదిరిస్తూ చెరసాల్లో వేస్తూ ఎంతగా మరి విశ్వాసం తండ్రి 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 దేవుని యొక్క పరిచయాలు అడ్డుగా ఉంటున్నాడు నాయన. మీరు తండ్రి సంధించి ప్రభా ఎంతగా మార్చి ఉంటున్నాడు ప్రభు. అటువంటి సాక్షులు ఈ దినాల్లో అవసరం అంటున్నారు ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో ప్రభు. గొప్ప నాయన తండ్రి 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 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సాక్షులై ఉండి అంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి సహాయం చేయండి, లెగండి అంటున్నారు ప్రభు. నువ్వు లేచి నేను చూపించు దేశంలోకి వెళ్ళుము అంటున్నారు ప్రభు. గొప్ప నాయన ఎంతగా తండ్రి మరి ప్రభు అబ్రాహాములు విధేయుడై ఉంటున్నాడు ప్రభు. బైబిల్లో ఉన్నటువంటి నిన్ను వేణ తండ్రి మరి ప్రభు ఎలాగో ప్రభు. గొప్ప నాయన యోనాను తండ్రి మీరు వాడుకొని ఉంటున్నారు ప్రభు. వెళ్ళి ప్రకటించినప్పుడు అక్కడ గొప్ప తండ్రి మారు మనసు, గొప్ప ఉద్యోగం రావటం చూసి ఉంటున్నాం తండ్రి. తండ్రి మీరే సహాయం ఎంతమంది ప్రవక్తలను మీరు వాడుకొని ఉంటున్నారు ప్రభు. ప్రేమగల నాయన ఈ దినాలలో కూడా అపోస్తులు, ప్రవక్తలు, తండ్రి తండ్రి బోధకులు, మరి తండ్రి కాపరులు ప్రభా తండ్రి తండ్రి ఆ యొక్క 5-fold మినిస్ట్రీస్ ఉంటున్నాయి నాయన. తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి. మీ కొరకు జీవించడానికి ప్రయాసపడటానికి మరి తండ్రి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబాల్లో మీ యొక్క వెలుగులు దయచేయండి. అయ్యో ప్రభు తండ్రి శారీరకమైనటువంటి ఈ యొక్క ప్రభు తండ్రి తండ్రి ప్రేమ గల ప్రభు అనేక విధములైనటువంటి ప్రభు వాటి గురించే వరి అవుతూ చింతిస్తూ ఉంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి. మీ వైపు చూసి మీ యొక్క పనిలో బిజీగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాలు మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.